వేడి కూడా వేడుకగా ఉంది. యల్ల 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 అరగంటలో వచ్చేస్తామండి. మీనాక్షిని తీసుకెళ్తున్నాను పైకి పంపించడానికి. షట్. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే. మరి డీజిల్ ఎక్కడా? దగ్గరలో పెట్రోల్ బంక్ ఏదీ లేదు. సార్ అది ఈ టైంలో ఏం చేస్తున్నారు ఇక్కడ? మిమ్మల్ని అడిగేది ఏం చేస్తున్నారు? సార్ డీజిల్ అయిపోయింది. ఆహా, అవునా? చెవులో పూలు ఏమైనా కనిపిస్తున్నాయా? సార్ నేను చెప్పేది నిజం. అర్ధరాత్రి మీరు రోడ్డు మీద ఉంది నిజమే కదా? ఎక్కడి నుంచి వస్తున్నారు? సార్ అది పేరేంటి? బలరాం. నీ పేరేంటి? మీనాక్షి. తడబడుతుంటే తెలుస్తుంది. పాపను ఎక్కడి నుంచో పట్టుకొచ్చాడు. సార్ నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఏంటి అర్థం చేసుకునేది? నడి రోడ్డు మీద మీరు వ్యవహారాలు నడిపిస్తుంటే వినడానికి నేనేమన్నా పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? చెప్పేది అర్థం చేసుకోండి. మిమ్మల్ని ప్లీజ్, మేము అలాంటి వాళ్ళం కాదు. మరి ఎలాంటి వాళ్ళు? ఎక్కడికి వెళ్తున్నారో చెప్పరు, ఎక్కడి నుంచి వస్తున్నారో చెప్పరు. కానీ జంటగా మాత్రం షికార్లు చేస్తారు. ఈ అమ్మాయి ఎవరో కాదు, నా కాబోయే భార్య. భార్య అనుకున్నా, ఇంకా ఆ మాట రావట్లేదేంటా అని. కరెక్ట్గా చెప్పావు. ఏమ్మా, ఇతన్ని కాబోయే భర్త? మాట్లాడు. అవును సార్, నా కాబోయే భర్తే. తెల్లవారితే మా పెళ్లి. పెళ్లి తర్వాత చేసుకుందరు గానీ ముందు స్టేషన్కి నడవండి. సార్ మేము చెప్పేది వినండి సార్, ప్లీజ్. ముందు పదవయ్య స్టేషన్కి. మీ నిజం చెప్తున్నాను సార్. సార్ తెల్లవారితే మా పెళ్లి సార్. ఎస్ఐ గారు, హాయ్ క్రిష్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏమైంది? చూడు క్రిష్, ఇద్దరు కలిసి అర్ధరాత్రి రోడ్డు మీద రాసలీలలు నడుపుతున్నారు. ఓ, మీరు పొరపాటు పడుతున్నారు ఎస్ఐ గారు. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. ఏంటి క్రిష్ అలా అంటావు?
రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతేను అడిగితే డీజిల్ అయిపోయిందని అబద్ధం చెప్తున్నారు. అయ్యో, ఆయన ఎవరో కాదు, మా అన్నయ్యే. అన్నయ్య, మరి ఇంత రాత్రి? ఊరు నుండి వస్తున్నారు ఎస్ఐ గారు, కానీ దారిలో డీజిల్ అయిపోయిందంట. అందుకే నేను వెళ్ళి పికప్ చేద్దామని వచ్చాను. అంతలో మీరు... ఓ అలాగా, మీ అన్నయ్య వదిలేని తెలీదు. సారీ క్రిష్. సారీ అండి. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. ఓకే బాయ్. యా బాయ్. పదండయ్యా. ఏయ్, చాలా శ్రమ పడినట్టున్నా. కార్లో డీజిల్ అయిపోయిందన్నావు కదా, డీజిల్ పుంజుకుని నువ్వు వచ్చాయి, నేను మీనాక్షిని తీసుకెళ్తాను. పద మీనాక్షి. పద. అన్నయ్య, తెల్లవారితే పెళ్లి. పెళ్లి తర్వాత మీరిద్దరూ కలిసి ఎటు తిరిగినా పర్వాలేదు, కానీ ఇప్పుడు చూసేవాళ్ళకి బాగోదు. ఇలాగే చండాలంగా ఉంటుంది. ఓకే, తొందరగా వచ్చాయి. వెళ్ళి కూర్చో. నా ప్లాన్ మొత్తం చెడగొట్టాడు. తొందరగా వెలిగించవే, ముహూర్తానికి టైం అవుతుంది. అబ్బా బామ్మ, వెలిగిస్తున్నాను కదా. అక్క నేను వెలిగిస్తానక్క. నువ్వు సరిగ్గా నుంచో చాలు. పూజారి గారు కానివ్వండి. అమ్మా, పట్టు వస్త్రాలు తెప్పించండి. సో వసంత, అపర్ణని పిలు. డాక్టర్, నాకేం కాలేదు. ప్లీజ్. అబ్బా డాక్టర్ గారు, అది కాదు. డాక్టర్, షీఈ్ ఆల్ రైట్. కొంచెం బీపీ రేజ్ అయిందంతే. బీపీ రైజ్ అవడం ఏంటి? మనిషి అతిగా ఆనందంలో ఉన్నప్పుడు గాని, అతిగా బాధలో ఉన్నప్పుడు గాని ఇలా బీపీ పెరుగుతుంది. అపర్ణ గారు, ఏదేమైనా మీరు ఇలా ఎక్కువగా ఎగ్జైట్ అవ్వకూడదు. ఓకే, వస్తాను ధనరాజు గారు. థ్యాంక్ యూ డాక్టర్. అపర్ణ, ఎక్కడికి? రెస్ట్ తీసుకో. ఏంటండి మీరు? రెస్ట్ తీసుకునే సమయం ఇది. నా బిడ్డల పెళ్ళండి. అపర్ణ ప్లీజ్. పనులు చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు.
నా మాట విను. ఇది మరీ బావుందండి. ఎంతమంది ఎన్ని పనులు చేసినా నేను చేసినట్టుంటుందా? నా బిడ్డల్ని పెళ్లి కొడుకుల్ని చెయ్యాలి, వాళ్ళని పట్టుబట్టల్లో చూడాలి, నా కాబోయే కోడళ్ళని రెడీ చేయాలి. అమ్మో ఎన్ని పనులున్నాయో. అపర్ణ, ఈ పరిస్థితుల్లో బీపీ పెరిగింది అంతేగా. ఈ ఆనందం ముందు ఈ బీపీలెంతండి? పదండి పదండి. అపర్ణ, లేవండి, పదండి. ఏంటండి అలాగే నిలబడ్డారు? ఎందుకు అపర్ణ ఇంతలా ఎక్సైట్ అవుతున్నావు? మంచిది కాదు. ఏ తల్లికైనా ఇంతకన్నా ఆనందకరమైన రోజు ఇంకేం ఉంటుందండి? ఈ రోజు కోసం ఎదురు చూడని తల్లి ఉంటుందా? ఎదిగిన నా ఇద్దరు బిడ్డలు రామలక్ష్మణుల్లా నా కళ్ళ ముందున్నారు. ఒకరి మీద ఒకరు అంతులేని ప్రేమను చూపించుకుంటున్నారు. అంతేనా? ఒకే పందిట్లో ఇద్దరు పెళ్లి కొడుకులై కూర్చుంటున్నారు. ఏ తల్లికింత అదృష్టం ఉంటుంది చెప్పండి? అపర్ణ, స్వామి, ఇక నుండి ఇదంతా కుదరదు. ఇంటికి కోడళ్ళొస్తున్నారు. మీ ప్రేమనంతా కట్టి కబడ్లో పెట్టేయాల్సిందే. గౌరీ పూజకు టైం అయింది. అత్తయ్య గారు అరుస్తారు. వస్తాను. ఈ పెళ్లిళ్లు జరిగితే రామలక్ష్మణ్ లాంటి బిడ్డలు కలిసే ఉంటారని ఆశపడుతున్నావు. కానీ పెళ్లిళ్లు జరిగిన మరుక్షణం మన కన్నబిడ్డ మనకు దూరమవుతాడని ఎలా చెప్పను? ఏలేలో ఏలేలో ఏలో ఏలేలో ఏలేలో ఏలో ఏలేలో ఏలేలో. మీనాక్షి, నిన్ను ఇలా చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది. ఏలేలో ఏలేలో ఏలో ఏలేలో ఏలేలో ఏలో ఏలేలో ఏలేలో. ఏంటి పిన్నిది? ఇంకా వదిని రెడీ చేయలేదా? అయిపోయిందమ్మా. వదినా, ఎంత బాగున్నావో. మరి ఇంత అందమా? నేను గాని మగాడినైతే నేను నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని తెలుసా? ఏయ్, ఏంటి ఆ మాటలు? వెళ్దాం పదా. మీనాక్షి, నువ్వు త్వరగా రామ్మా. ఏలేలో ఏలేలో. మీనాక్షి గారు, ఇదోసారి చూడండి. ఇది క్రిష్ గారు పెళ్లిలో వేసుకోబోయే షేర్వాణి. నేనే డిజైన్ చేశాను, కానీ అస్సలు సెట్ అవ్వట్లేదు. ప్రాబ్లం ఎక్కడుందో తెలియట్లేదు. ఆల్రెడీ క్రిష్ గారు ఒకసారి ట్రై చేశారు. షోల్డర్స్ దగ్గర అస్సలు సెట్ కావట్లేదు. ఇప్పుడు గానీ సెట్ కాకపోతే నా పీక మీద కాలేసి తొక్కేస్తారు. నేనేం చేయను. మీరే కదా నేను ఏదైనా డిజైన్ చేస్తే చిటికెలో అందులో ఉన్న పొరపాట్లను సరిచేసి ఇస్తారు. ప్లీజ్, ఇందులో ప్రాబ్లం ఎక్కడుందో కొంచెం సరిచేసి పెట్టరా. ప్లీజ్ మీనాక్షి గారు, నన్ను సేవ్ చేయండి ప్లీజ్. కాస్త సెట్ చేసి పెట్టండి, నేను ఇప్పుడే వస్తాను.
మీనాక్షి గారు అయిపోయిందా? సెట్ చేశారా? అది సరిపోతుందా? అమ్మయ్యా, థ్యాంక్ యూ మీనాక్షి గారు, బతికించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటానండి. శ్వేత, ఈ రోజు నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? అంటే నిన్న బాలేనా? నువ్వెప్పుడు బాగుంటావు. చీర కట్టుకున్నా, నగలు పెట్టుకున్నా వాటికే అందం వస్తుంది. రొటీన్ గా డైలాగ్స్ చెప్పకండి. పొగడమైనా నా స్టేటస్ కి తగ్గట్టుగా పొగడండి. ఇంకా పెళ్లి కూతురివి కాలేదుగా, గౌరీ పూజ అయ్యాక తీరిగ్గా పొగుడుతాంలే. శ్వేత అంత అందంగా ఎవరూ లేరని ఈటీవీ వార్తల్లో కూడా చెప్పిస్తాం. బేసిక్ గానే నేను బ్యూటీని. పబ్లిసిటీ నాకెందుకు? అందంలోనైనా స్టేటస్ లోనైనా ఎవరైనా నా తర్వాతే, తెలుసుగా? తెలుసు తల్లి, కానీ మేమింకా టిఫినే చేయలేదు. ఆ సంగతి నీకు తెలియదు. ఓ అవునా? ఓకే, మీరు వెళ్ళి టిఫిన్ చేయండి. ఓకే పదండి. అలాగే. అక్క, ఏం చేస్తున్నారు? నిన్నే పిలుస్తున్నారు. అక్క నిన్నే. అక్క, ఏంట కన్నీళ్ళు? ఏమైంది? ఏం లేదు. ఏమైందక్క? కాసేపట్లో పెళ్లి పెట్టుకుని ఈ కన్నీళ్ళేంటి? మనసుకు తెలియకుండానే కంట్లో నుంచి కన్నీళ్ళొస్తున్నాయి సంపంగి. అక్క, మనసు కళ్ళు వేరువేరు కాదు. కళ్ళు కన్నీళ్లు పెడుతున్నాయంటే మనసు బాధపడుతుందని అర్థం. కానీ నువ్వు బాధపడే సమయం కాదక్క, ఇది ఆనందపడే సమయం. నేను ఆనందంగానే ఉన్నాను సంపంగి. ఒకరు తాళి కట్టారు, మరొకరు జీవితంలోకి వెళ్తున్నాను. ఏ అమ్మాయికైనా ఇంతకన్నా ఆనందం ఉంటుందో చెప్పు అక్క. దేవుడు చాలా గొప్పవాడు. ఆడపిల్ల మనసుకి, చేసుకోబోయే మనువుకి అస్సలు సంబంధం పెట్టలేదు. దేని దారి దానిదే అని మరో దారిలో నడిపిస్తాడు. నీ మాటలు అర్థమవుతున్నాయక్క, కానీ సమయం దాటిపోయింది. అన్నీ తుడిచేయి. మనమెంత తుడిచేయాలనుకున్నా పగబట్టిన పరిస్థితులు గుర్తు చేస్తూనే ఉంటాయి సంపంగి. వాటిని జయించాలంటే అసలు ఆడదానికి మనసు అనేది ఉండకూడదు. అయినా ఈ ప్రపంచంలో ఎంతో మంది విషయంలో కన్న కలలకి జరిగే కళ్యాణానికి సంబంధమే ఉండదు. అందుకు నేను కూడా మినహాయింపు కాదు. భవిష్యత్తును తలుచుకొని గతాన్ని మర్చిపోవాలి. అదే ఆడపిల్లకున్న అవకాశం.